ఒకరోజు జాలరి చేపల గాలాన్ని పట్టుకుని వేటకు బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక నీటి గుంట, ఆ గుంట చుట్టూ జంతువులు రాకుండా ఒక బలమైన కంచె కనిపించాయి. ఆ గుంట గ్రామం చివరిలో ఉంది. ఎవరు ఆ గుంట దగ్గరకు వెళ్ళడానికి వీలు లేకుండా ఆ గ్రామ ప్రజలు దాని చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కానీ ఆ జాలరి దానిని ఏమాత్రం లెక్క చేయకుండా దట్టంగా ఉన్న కంచెను కష్టపడి విరగ్గొట్టి నీటిగుంట దగ్గరకు చేరుకున్నాడు. అందులో పెద్ద పెద్ద చేపలుండటం చూసి జాలరి ఎవరో ఈ చేపలు పట్టకుండా కంచె ఏర్పాటు చేశారు, ఈరోజు నా అదృష్టం బావుండి బోలెడన్ని చేపలు దొరికాయి అని సంతోషిస్తూ గాలాన్ని నీటిలో వేసి వేట మొదలుపెట్టాడు. పెద్ద చేపలు, చిన్న చేపలు, ఎన్నో చేపలు జాలరి గాలానికి చిక్కుకున్నాయి. జాగ్రత్తగా వాటినన్నిటినీ బుట్టలో నింపుకోసాగాడు. చేపలు దొరికిన ఆనందంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జాలరి జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు. ఇంతలో నీటి గుంటలోంచి 2 మొసళ్ళు బయటకు వచ్చాయి. అవి భయంకరంగా అరుస్తూ జాలరి మీదకు దూకాయి. ఒక్కసారిగా జాలరిని పట్టుకుని నీటిలోకి లాగేశాయి. జాలరి ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు. కానీ అతన్ని రక్షించడానికి ఆ చుట్టుప్రక్కల ఎవరూ లేరు. మొసళ్ళ భయంతోనే ఎవరు ఆ నీటిగుంట వైపు పోకుండా గ్రామస్తులు కంచెను ఏర్పాటు చేశారన్న విషయం చివరి క్షణంలో అర్థమయ్యింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మొసళ్ళు జాలరిని చంపి తినేశాయి. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.